నల్గొండ జిల్లా హుజూర్ నగర్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. 5 साल से नरेंद्र मोदी हिंदुस्तान के प्रधानमंत्री हैं. గత 5 సంవత్సరాలుగా భారతదేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. और हर रोज ये देश अखबार में पढ़ता है कि नरेंद्र मोदी ने किसी बड़े उद्योगपति को पैसा दिया. ప్రతిరోజు గత 5 సంవత్సరాలుగా మనం పేపర్లలో చూస్తా ఉన్నాము. ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చలవిడిగా డబ్బులు పంచి పెడుతున్నాడని చెప్పని పేపర్లలో మనం చదువుతా ఉన్నాము. गरीब लोग हर रोज पढ़ते हैं नीरव मोदी को हिंदुस्तान के बैंक्स ने 35,000 करोड़ रुपए दिए. అదే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా నీరవ్ మోడీ అనేటువంటి బ్యాంకు దోపిడీదారుకి 35,000 కోట్ల రూపాయలు కట్టబెట్టిండ్రు అనే వార్తలు కూడా పేదలు చదువుతా ఉన్నారు. ఈ దేశంలో जनता पढ़ती है मेहुल चौकसी को, विजय माल्या को नरेंद्र मोदी जी ने हजारों करोड़ रुपए दिया. మనమందరము కూడా చదువుతా ఉన్నాము. మెహుల్ చోస్కి, విజయ్ మాల్యా లాంటి దేశద్రోహులకు 1,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ కట్టబెట్టిండు అని చెప్పని పేపర్లలో మనం చదువుతా ఉన్నాము. 5 अलग अलग एयरपोर्ट एक उद्योगपति को दिए. 5 భారతదేశంలో ఉన్నటువంటి 5 ఎయిర్పోర్ట్లు ఒక పెట్టుబడిదారుకి కట్టబెట్టాడు. और अखबार पढ़ते हुए हिंदुस्तान का किसान अपने आप से पूछता है कि क्या इस देश में मेरे लिए भी क्या कुछ किया जा सकता है. ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు, రైతులు పేపర్ చదువుకుంటూ నాకేమైనా ఈ దేశంలో లాభం కలుగుతుందా అని చెప్పని ఈరోజు ఆలోచిస్తా ఉన్నారు, మదన పడతా ఉన్నారు. बेरोजगार युवा तेलंगाना की सड़कों पे चलता है और अनिल अंबानी को चमकती हुई गाड़ी में, मर्सिडीज गाड़ी में 200 किलोमीटर प्रति घंटे देखता है. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత రోడ్ల మీద తిరుగుతూ ఉద్యోగాల కోసం నానా ఇబ్బంది పడతా ఉంటే నీరవ్ మోడీ లాంటి వాళ్ళు 2,200 కిలోమీటర్లు, 2,000 కిలోమీటర్ల స్పీడ్ తో నడిచే కార్లలో తిరుగాడుతా ఉన్నారు. दिन भर रोजगार ढूंढता है और सड़कों पे इन लोगों की गाड़ियों को देखता है. నిరుద్యోగులందరూ కూడా ఈ పెట్టుబడిదారుల యొక్క కార్లు తిరిగేటువంటి దుర్మార్గమైన వైనాన్ని చూస్తా ఉన్నారు. किसान पढ़ते हैं कि नरेंद्र मोदी ने पिछले 5 सालों में 3,50,000 करोड़ रुपए 15 लोगों का कर्जा माफ किया. ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ చదువుతా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని 15 మంది పెట్టుబడిదారులకు దుర్మార్గంగా కట్టబెట్టాడు. केसीआर जी के बारे में पढ़ते हैं कि करोड़ों रुपए एक परिवार को मिलते हैं. కేసీఆర్ గారి గురించి కూడా చదువుతా ఉన్నారు. కోట్లాది రూపాయల సంపద తెలంగాణలో ఒకటే ఒక కుటుంబానికి, కేసీఆర్ కుటుంబానికి చెందుతుందని. चमकते हुए महल बनते हैं. మెరిచిపోతున్నటువంటి దగదగా మెరిచిపోతున్నటువంటి ఒక పెద్ద పెద్ద ప్రగతి భవనాలలో కులుకుతా ఉన్నారు. जनता को पानी देने वाले स्कीम्स बदल जाते हैं, रीफॉर्मेट हो जाते हैं. ప్రజలకు నీళ్లు ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్టులన్నీ కూడా రీడిజైన్ చేయబడతా ఉన్నాయి. और हिंदुस्तान और तेलंगाना की जनता हर रोज अखबार पढ़ते हुए पूछती है, अपने आप से पूछती है कि क्या इस देश में हमें कभी न्याय मिल सकता है. ఈ దేశంలో ఈ రకమైనటువంటి దుర్మార్గమైన వార్తలు చదువుతున్నటువంటి పేద ప్రజలు ఈ దేశంలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మాకేమైనా న్యాయం కలుగుతుందా అని చెప్పని బాధపడుతున్నారు, మదన పడుతున్నారు. क्या एक दिन इस देश के गरीब लोगों के लिए भी कुछ किया जाएगा. ఈ దేశంలో పేదవాడికి ఏమైనా న్యాయం జరుగుతుందా, వాళ్ళ మేలు కోసం ఏమైనా పని జరుగుతుందా, జరగదా అనేటువంటి ఒక మీమాంసలో పేదలందరూ ఉన్నారు ఈ దేశంలో. अब नरेंद्र मोदी और केसीआर जी बोलते हैं. నరేంద్ర మోడీ, కేసీఆర్ ఇద్దరు కూడా తోడు దొంగల వలె ఈ మాటలు చెప్తా ఉన్నారు. कांग्रेस पार्टी सुनती है. कांग्रेस पार्टी
నరేంద్ర మోడీ కేసీఆర్ కేవలం మాటలు చెప్తారు, కానీ కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ల యొక్క గుండె చప్పుడును వింటుంది. हम सुनते हैं, अच्छी तरह सुनते हैं. ధ్యానంతో వింటాము, శ్రద్ధతో వింటాము. పేద ప్రజల సమస్యల పట్ల అతి శ్రద్ధతో వాళ్ళ యొక్క బాధలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. और एक बार हमें आवाज सुनाई दे जाती है तो हम उस पर काम करते हैं. ఒకసారి పేద ప్రజల యొక్క గొంతు వినబడగానే వాళ్ళ సమస్యలు అర్థం చేసుకోగానే ఆ సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. कुछ साल पहले नरेंद्र मोदी जी ने हिंदुस्तान के गरीब लोगों से वायदा किया था कि वो 15 लाख रुपए हर बैंक अकाउंट में डालेंगे. 5 సంవత్సరాల క్రితం మనందరము నరేంద్ర మోడీ మాటలు విన్నాము. 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్క భారతీయుడి అకౌంట్లలో వేస్తాడు అనేటువంటి వాగ్దానాన్ని చేసినాడు అనేటువంటి మాటలు విన్నాం మనం. 1 रुपया नहीं डाला. ఇంతవరకు 1 రూపాయి కూడా పేదవాళ్ల బ్యాంక్ అకౌంట్ లో నల్లధనం తేలా. हर स्टेट से नरेंद्र मोदी ने यह वायदा किया 15 लाख रुपए हर बैंक अकाउंट में, 15 लाख रुपए हर बैंक अकाउंट में, 15 लाख रुपए हर बैंक अकाउंट में. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి వెళ్ళి ప్రతి పేదవాడి అకౌంట్ లో, ప్రతి భారతీయుడి అకౌంట్ లో 15 లక్షలు వేస్తాను, ప్రతి పేదవాడి భారతీయుడి అకౌంట్ లో 15 లక్షలు వేస్తానని చెప్పని మాట మీద మాటలు చెప్పి మోసం చేశాడు. कांग्रेस पार्टी ने बात सुन ली. కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పదు, కానీ మాటలు వింటుంది. పేద ప్రజల యొక్క గుండె చప్పుడును అర్థం చేసుకుంటుంది. हमने बात सुन ली और हमने कहा कि प्रधानमंत्री झूठ बोल रहा है, हम देश से सच बोलेंगे. కాంగ్రెస్ పార్టీ మాటలన్నీ విన్న తర్వాత నరేంద్ర మోడీ ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజల్ని మోసం చేస్తూ అబద్ధాలు చెప్తున్నాడనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది.